తెలుగుల హిందీ స్టార్లు ఇప్పుడు నటించి ఆసక్తిని కలిగిస్తున్నారు. ఎందుకనంటే ఇక ఇటీవలనే బాబీ డియోలు, అమితాబ్ బచ్చన్ చాలా మంది తెలుగు సినిమాలలా నటిస్తూనే ఉన్నారు. అంతేకాదు గతంలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, బాబీ డియోలు పలు స్టార్లందరూ తెలుగు సినిమాలలో నటించిరట. ఇక ఇటీవల వచ్చిన కల్కి సినిమాల గిట్లా అమితాబ్ బచ్చన్ నటించి మెప్పించిండు. ఇప్పుడు రెండో భాగంలో గిట్లా ఆయన కనిపించబోతున్నాడు. అయితే బాబీ డియోలు కానీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గాని వరుస పెట్టి దక్షిణాది సినిమాలకు నటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారంట. ఇక మన బాబీ డియోలు చూసుకుంటే ఇప్పటికే యానిమల్లా కంగువల నటించి అందరినీ ఆశ్చర్యపరిచిండు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాల గిట్లా నటించబోతున్నాడంట. ఇది ఇట్లుంటే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఆయన స్నేహితుడైన రామ్ చరణ్ సినిమాల నటించబోతున్నాడనే కథనాలు అయితే వస్తున్నాయి. ఇక ఇంతకు గది ఏ సినిమా అంటే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చే ఈ సినిమా కోసం ఒక కీలక పాత్రలో ఆయన నటిస్తున్నాడని గుసగుసలైతే వినబడుతున్నాయి. మన గతంలో చూసుకుంటే రామ్ చరణ్ వాళ్ళ నాయన చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాల సల్మాన్ ఖాన్ నటించిండు. ఇప్పుడు ఈ సినిమాకేమో రామ్ చరణే స్వయంగా సంప్రదించిండు. ఇక ఆయన కాదని లేకపోయిండంట. ఇక మళ్ళీ రామ్ చరణ్ కు చిరంజీవికి ఇలా సాన్నిహిత్యం అయితే మంచిగా ఉన్నది. ఇక ఇరు కుటుంబాల మధ్యలో మంచి సంబంధం ఉన్నది గనక రామ్ చరణ్ కు చిరంజీవి కుటుంబానికి మన సల్మాన్ ఖాన్ మంచి ఆతిథ్యం ఇస్తాడు. అంతేకాదు ఇక ముంబైకి పోతే తప్పనిసరిగా రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ని కలుస్తాడంట. ఇక ఇంత మంచి బంధం ఉన్నది కనుకనే ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే సినిమాల నటించనీకే అవకాశం ఉన్నది అని గుసగుసలైతే వినబడుతున్నది. ఇక ఇంతకు కథ చెప్పిండా లేదా అన్నది మాత్రం తెలియకపాయే. కానీ ఒకవేళ సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ఖరారైతే మటుకు గాడ్ ఫాదర్ తర్వాత ఆయన రెండవ తెలుగు సినిమాకు ఇది పచ్చ జెండా ఊపినట్లే. అయితే ప్రస్తుతం ఈ సినిమా మైసూర్లో షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టగా ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లా జరుపుతున్నారని కథనాలు అయితే వస్తున్నది. ఇక మొత్తానికి ఏదేమైనా సల్మాన్ ఖాన్ అయితే ఈ సినిమాలా ఉన్నాడు అనే ప్రచారం అయితే నడుస్తున్నది. ఈ ప్రచారం ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటా, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.